ప్రార్థన అన్నది ఎంతో ముఖ్యమైనది. ప్రార్థనా స్తుతి అన్నది ఎంతో ముఖ్యమైన పాయింట్లు రెండు కూడా. వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన ఏ విధంగా ఉండాలో దేవుడు హిజ్కియా ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదివరకు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. 2 రాజులు 20వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ఎప్పుడైతే జబ్బు వచ్చిందో హిజ్కియాకి ఏం చేశాడు? తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించదను, నీ కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, జబ్బు వచ్చినప్పుడు హిజ్కియాకి, మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు హిజ్కియాకి ఏమని, అతను చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా ఉన్నాయి. ఏం కార్యాలు? యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాడు. రెండవది సత్యంతో దేవుని సన్నిధిని జీవించాడు. తర్వాత ఆయన దృష్టికి, దేవుని దృష్టికి మరి ఎంతో అనుకూలంగా జీవించి నడిచిన రాజు. అటువంటి రాజు ఒకసారి దేవునికి ఈ విషయాలను చెప్పుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఎన్ని చెప్పుకోకపోయినా దేవునికి తెలుసు, అయినా సరే చెప్తూ ఉన్నాడు. కాబట్టి చివరికి ఏం చేస్తున్నాడు? మరి తర్వాత ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా చెప్పి, మంచి కార్యాలన్నీ కూడా చెప్పి దేవునికి, ఇవన్నీ కాదు ప్రభువా, మరి చివరికి ఏమంటున్నాడంటే, నీ కృపతో నన్ను గుర్తు చేసుకో, నీ కృపతో నన్ను గుర్తు చేసుకో అంటున్నాడు. కృపను ఉపయోగించాడు. దేవుని కృప అందరికీ తెలుసు, భక్తులకి, బైబిల్లో ఉన్న భక్తులందరికీ దేవుని కృప తెలుసు. అందుకనే మీరు బాధ, వ్యాధి, కష్టం, నష్టం వచ్చినప్పుడు మీరు దేవుని కృప వాడండి. అయ్యా నీ కృప చొప్పున అయ్యా నన్ను కరుణించుము అనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి కన్నీళ్లు విడిచుచు మరి యెహోవాను ప్రార్థించెను. కన్నీరు, రాజు అయ్యిండి కూడా, రాజ్యాన్ని ఏల్చున్నవాడైనా సరే మరి కన్నీరు ఇచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి ప్రియులారా, ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేయబట్టి మరి దేవునికి కనికరం వేసింది. కనికరం వేసి చివరకు 15 సంవత్సరముల ఆయుష్ను పెంచారు.